హాయ్ అండి, నేను మీ రజనీని. ఈ రోజు అయితే లిటిల్ కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటి ఇవి అని అనుకుంటున్నారా? పల్లీ పకోడీ. వెరీ వెరీ టేస్టీ, సూపర్ అండి. హెల్త్ కూడా చాలా మంచిది, జుట్టు పెరుగుదల కూడా చాలా బాగుంటుంది. రండి కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం, తయారు చేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం లిటిల్ కిచెన్లోకి అయితే వచ్చేసాం. చూడండి, ఈరోజు మనం పల్లీల పకోడీ అయితే వేసుకుందాం. ఏమేమి కావాలి ఏంటి అన్నీ చూపించేస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి. కావాల్సింది పల్లీలు, శనగపిండి, బియ్యపిండి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, పండు పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. చూడండి, ఇలా అయితే ఈ ఐటమ్స్ అయితే తీసుకోండి. కొద్దిగా గరం మసాలా, కారం, సాల్ట్, పసుపు, ఇవన్నీ కూడా తీసుకోండి. ఇలా ఒక బౌల్ అయితే తీసుకోండి. పల్లీలు అయితే వేసేసుకుందాం. పల్లీలు హెల్త్ అయితే చాలా మంచిదండి. బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది, జుట్టు పెరుగుదల కూడా బాగుంటుంది. శనగపిండి అండి, 4 స్పూన్లు అయితే వేసుకోండి. బియ్యపిండి, సోనా మసూర్ బియ్యపిండి, మిల్లుకి అయితే నీట్గా కడిగి పట్టించుకోండి. 4 స్పూన్లు శనగపిండి అయితే బియ్యపిండి 2 స్పూన్లు. పచ్చిమిర్చి అయితే 2 తీసుకోండి, నీట్గా కడిగి ఇలా అయితే కట్ చేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్టు, కావాల్సినంత కారం, గరం మసాలా 1/2 స్పూన్, కావాల్సినంత కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, తగినంత వాటర్. మనకు శనగపిండికి వర్రపిండికి తగినంత వాటర్ కొంచెం పోసుకోండి. చూసుకుంటూ కొద్దిగా అయితే పోసుకుని కలుపుకోండి. మనకి ఫుడ్ కలర్ కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే కిప్ చేయొచ్చు. హెల్త్కి చాలా మంచిదండి. బేకరీస్లో అది ఈ ఐటమ్స్ అయితే తయారు చేస్తారు. చాలా ఇష్టంగా కూడా తెచ్చుకుంటాం. మనం ఇంటి దగ్గర కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ, కావాల్సినంత వాటర్ అయితే ఇలా పోసుకుంటూ కలుపుకోండి. లైట్గా ఉండాలండి వాటర్ అయితే, బాగా లైట్గా ఉండాలి. ఇలా అయితే పల్లీలకంతా కూడా పిండి అయితే బాగా పట్టించండి. ఎక్కడ పొడి పిండి అయితే ఉండకూడదు. చూడండి, ఇలా అయితే పొడిలు ఆడుతూ ఉండాలి. ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి, అంతా కూడా ఇలా అయితే కలుపుకోండి. ఎంత పొడిలు ఆడుతున్నాయి చూడండి, పర్ఫెక్ట్గా. బేకరీలో ఎలా అయితే తయారు చేస్తారో మనం కూడా అలా అయితే తయారు చేసుకుందాం. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి. చూడండి, బాండ్లీ అయితే పెట్టేసుకోండి. మీకు కావాల్సినంత కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోండి. గుండెకి చాలా మంచిదండి కోకోనట్ ఆయిల్ అయితే. కావాల్సినంత అయితే వేసుకోవచ్చు. బాగా హీట్ అవనిద్దాం. హీట్ అయింది లేనిది చూసుకోండి. హీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పల్లీలన్నీ కూడా వేసేసుకుందాం. స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి.
బాగా హీట్ అయిన తర్వాత కొంచెం స్లో చేసుకోండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే దూరగా అయితే వేపుకోండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అది ఇలా అయితే అప్పటికప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చండి. చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ప్రయాణాలకు అది చాలా బాగుంటుందండి. స్నాక్స్ కింద టీవీ కాడ అది కూర్చున్నప్పుడు తినొచ్చు. బయట వర్షం పడేటప్పుడు ఇలా అయితే వేయించుకుని కారంగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి, ఎప్పుడైతే టిక్ 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 అని శబ్దం వస్తుందో అప్పుడు బాగా వేగుతున్నట్టు లెక్క. ప్రతి గింజ కూడా ఇలా టిక్ టిక్ శబ్దం వచ్చిన తర్వాత ఒక్క 2 నిమిషాలకు అయితే తీసేసుకుందాం. చూడండి, ప్రతి ఒక్కటి కూడా పగులుతుంది, బాగా వేగుతుంది. చూడండి, కలర్ అయితే పర్ఫెక్ట్ కలర్ వచ్చి తీసేసుకుందాం. ఎక్కువ వేగితే టేస్ట్ అయితే పోతుందండి. కరెక్ట్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకోండి. మీకు ఫుడ్ కలర్ కావాలితే వేసుకోవచ్చు, నేనైతే కిప్ చేశాను. ఎప్పుడైనా గెస్ట్లు అది వచ్చినప్పుడు ఫుడ్ కలర్ వేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, కలర్ఫుల్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఇలా ఇష్టం, ఇలా అయితే చేసుకుంటున్నా. హెల్త్కి చాలా మంచిదండి. ఇలా అయితే పక్కకు తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేయండి. నీట్గా కడిగి ఇలా పండు పచ్చిమిర్చి అయితే ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే కొంచెం వేగనివ్వండి, పచ్చి వాసన పోయే వరకు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడండి, సైలెంట్ అయితే అయిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయినాయి. ఇప్పుడైతే తీసేసుకోండి మొత్తం. చూడండి, వేయించుకున్న పల్లీల్లో ఇవన్నీ కూడా వేసేసుకుందాం. నీట్గా కడిగిన కరివేపాకు, ఇవైతే లైట్గా వేయించుకోండి. సైలెంట్ అయిపోయింది కదా, తీసేసుకుందాం. చూడండి, పొండి పచ్చిమిర్చి గుండి పక్కనున్న కొవ్వు కరిగించేస్తుంది. కరివేపాకు కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఒక వెల్లుల్లి పాయ పొట్టు తీసి నీట్గా ఇలా అయితే దంచుకోండి. ఒక్కటి కూడా ఉండకూడదు, ప్రతి ఒక్కటి కూడా దంచుకోవాలి. ఇలా అయితే వేసుకోండి. వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిదండి, వెయిట్ లాస్ అవుతారు. పొట్ట కొవ్వు అంతా కూడా బాగా కరుగుతుందండి. గొజ్జ ఉన్న వాళ్ళకి అయితే చాలా మంచిది. చూడండి, కలర్ అయితే చేంజ్ అయ్యి తీసేసుకుందాం. చూడండి, అన్నీ కూడా ఇలా అయితే వేసేసుకోండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. చూడండి, అన్నీ కూడా ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా చిటికెడు సాల్ట్ వెల్లుల్లి కరివేపాకి పట్టించుకోండి బాగా. చూడండి, ఆవకాయ కారం అండి, చాలా బాగుంటుంది. బరగ్గా పట్టించుకోండి. ఇలా అయితే వేసుకోండి. చిటికెడు గరం మసాలా, ఇవన్నీ కూడా మ్యాష్ చేసుకోండి, బాగా పట్టించుకోండి.
కారం అయితే చూసుకొని కావాల్సినంత వేసుకోండి. నేనైతే ఇంకొంచెం వేస్తున్నా. చూడండి మొత్తం కూడా ఇలా అవుతుంది. మ్యాష్ చేసుకోండి, బాగా పట్టించుకోండి. వావ్, చూడండి చాలా చాలా టేస్టీ. వావ్, పల్లి పకోడీ అయితే రెడీ అయిపోయింది. వెరీ వెరీ టేస్టీ, చాలా చాలా బాగుంటున్నాయండి. టేస్ట్ అయితే అద్దుర్సు. మీకు కూడా చూపించేస్తాను. చుట్టాలు వచ్చినప్పుడు అయితే ఇలా అయితే తయారు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అస్సలు వద్దని మాటే రాదు. హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి. చూడండి పల్లి పకోడీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా. తప్పులు రైట్లు ఉంటే కనుక సరి చేసుకుంటా. టేస్ట్ అయితే చూపిస్తాను. వావ్, చూడండి చాలా టేస్టీగా ఉందండి. అసలు బేకరీలో తీసుకున్న ఐటమ్స్ లాగే ఉంది. చాలా చాలా టేస్టీ. శనగపిండి, వరిపిండి కంపల్సరీ నేను ఎలా అయితే చూపించానో మీరు కూడా అలాగే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. సూపర్ అంటే సూపర్. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ అయితే పెట్టండి. బై బై ఫ్రెండ్స్, బాయ్ అండి.